సార్ మీరు అద్భుతంగా చేశారు, మీ వైపు నుంచి చెప్తున్నారు. మీరు జనాన్ని ఇంకా ఎంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పటం వల్లే నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేసారా? అదే తేడా వచ్చింది. నేను చెప్తుంది అదే కదా. అబద్ధాలు, మోసాలు నమ్మించారు, నమ్మించి గొంతు కోసారు. ఈరోజు మా యాక్టివిటీ అంతా కూడా కరోనాలో కూడా ప్రతి ఇబ్బంది లేకుండా చూసేదానికి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకి అందించచ్చో మేము 5 సంవత్సరాల్లో చేసి చూపించాం. ఏ రకంగా మోసం చేయొచ్చో, ఏ రకంగా అబద్ధాలు ఆడచ్చో, ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చచ్చో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగనామం పెట్టచ్చో సంవత్సర కాలంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా ప్రజలు ఓటు వేసారా, ఓటు వేయలేదా, మేము చేసింది మన ధర్మం ప్రకారం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజల యొక్క మహిళల యొక్క అభ్యున్నతి కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, విద్యార్థుల యొక్క బాగోగుల కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. అంతే ఏం జరుగుతుందని చెప్పని ఆశించి చేసే కార్యక్రమాలు కాదు. ఒక రెవల్యూషనరీగా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పరిపాలన చూపించాము. ఓకే సార్, మీరు అంతా అద్భుతంగా చేశారు. మీ వైపు నుంచి చెప్పేది మీరు బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి 2 చేశామని చెప్తున్నారు. ఓకే, జనం కూడా మీకంటే వాళ్ళని ఎక్కువ నమ్మారని అంటున్నారు. మరి ఇక్కడ ఓట్ల సంగతి ఏంటి? కొత్తగా 12.5% ఓట్లు గెలిచాయి. ఈవీఎంలు ఎందుకు ఆ ప్రచారం ఎందుకు మళ్ళీ మొదలు పెట్టారు? ఆ ప్రచారం కాదు, వాస్తవమే కదా. 12.5% ఓట్లు ఎన్నికల కమిషన్ దగ్గరికి మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా పోయి కౌంటింగ్ అయినట్టుకి ఇప్పుడు దీనికి ఉన్నటువంటి పోలింగ్ అయినట్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్ని మొత్తం అంతా కూడా సమగ్రంగా చెప్పడం జరిగింది. ఇది ముందు నుంచి ఆధారాలతో సహా, ఇది ముందు నుంచి మనం అనుకుంటుంది కదా. లేట్గా ఇతర పొలిటికల్ పార్టీస్ అన్ని దీన్ని రేజ్ చేసినాయి. ఈరోజు జరుగుతుంది కదా. అందరికన్నా ముందు చెప్పింది మేమే. జాతీయ స్థాయిలో మేము చెప్పడం, మేము మొదలు పెట్టాము. ఇంకొక కొన్ని రాజకీయ పార్టీలు మొదలు పెట్టాయి. ఈరోజు ట్రంప్ కూడా మాట్లాడాడు కదా, మాట్లాడాడు. కాబట్టి ఇదంతా కూడా ఉన్నటువంటి వాస్తవమే. 2 విషయాలు సార్. ఇక్కడ ఈవీఎం అనేది వ్యవహారం వేరు, ఓట్లు అదనపు ఓట్లు అనే వ్యవహారం వేరు. ఇప్పుడు అదనపు ఓట్లు పడ్డాయి, సమాధానం చెప్పాలి. మేము చెప్పినటువంటి ఎలిగేషన్ మీద, మేము చెప్పినటువంటి ఆరోపణ మీద, మేము చెప్పినటువంటి వాస్తవాలని ప్రతిబింబించిన దాని మీద ఎవరు సమాధానం చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. అదే మా డిమాండ్. ఓకే, ఎలక్షన్ ఈవీఎం పరిస్థితి ఏంటి మరి? ఈవీఎంలో ట్యాంపరింగ్ సంగతి ఏంటి? ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేది కూడా మీ వైసీపీ నాయకులు చర్చిస్తున్నారు, అది కూడా ఒక చర్చకి పెడుతున్నారు కదా, అది కూడా జరిగిందా? 1,00,000 ఓట్ల మెజార్టీ లేకపోతే 90,000 మెజార్టీ ఏంటండి ఇది? ఏంటిది? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, సరే మన దగ్గర తీసిద్దాం, హర్యానాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, మేము ముందే చెప్పాంగా ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అని మనం చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, పబ్లిక్ కూడా చెప్తున్నారు ఇది మోసం, ఇది జరిగింది అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది కదా. ఇవన్నీ దీని మీద మళ్ళీ తిరిగి ఇదే విధానంలో, మళ్ళీ తిరిగి ఇదే పద్ధతిలో జరగకుండా ముందస్తుగానే మేము ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేసాం. మాకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ కానీ, లేకపోతే సజెషన్స్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వాస్తవ పరిస్థితిని, ఎన్నికల్లో జరిగినటువంటి వాస్తవ పరిస్థితి మొత్తం అంతా కూడా మా ఎంపీలందరూ కూడా చెప్పారు, స్టడీ చేస్తామన్నారు. మళ్ళీ మేము పదే ఓకే, మీరు చెప్పారు బాగానే ఉంది, మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ఎక్సర్సైజు మీకు నిజంగా అనుమానంగా ఉంటే 1-2 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు చేయలేకపోయారు? చేయలేకపోవడం ఏం కాదు, అది అవును, అది చేసిన తర్వాత జనం ముందే పెట్టొచ్చు కదా. అది పెద్ద సీరియస్నెస్ కాదు సార్. చనిపోయిన ఓట్లు అది మా కోణం వేరు, ఆయన కోణం వేరు. కాబట్టి ఎన్నికల కమిషన్ సంబంధించిందే ఒక సెంటర్ పాయింట్గా జరిగినటువంటి వ్యవహారం కాదు. మాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మేము చెప్పాము. 2 పార్టీల నాయకులు, పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ ఉన్న అధికారులు ఉంటారు, అందరూ సంతకాలు పెట్టారు. ఆ రోజు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఈ ఈవీఎం సీల్ చేసే ముందు మొత్తం ఒక లిస్ట్ వస్తుంది జనరల్గా. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? ఈ లిస్ట్ కంటే కూడా అదనంగా ఓట్లు పడ్డాయని చెప్తున్నారు మీరు,
అంతేనా మీరు చెప్పేది? అంతే కదా. అది కాన్స్టిట్యున్సీ వైజ్ గా మీరు మీకు వచ్చిన ఓట్లన్నీ వీళ్ళు చూపించిన ఓట్లన్నీ ఓపెన్ చేసి చెప్పొచ్చు కదా. అది ఆ ఫిగరే కదా ఎన్నికల కమిషన్ ఇచ్చింది, మేము అదే కదా ఇచ్చింది. అది ప్రజల్లో చర్చ జరగాలంటే చర్చ పెట్టాల్సిన ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసాము, ఎందుకు ఈ రకంగా జరిగిందని చెప్పి ప్రజలే అంటా ఉన్నారు కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాం. అది ఎక్కడ ఎన్నికల కమిషన్ ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎట్లా ఇచ్చాం ఏంటనేది కూడా డీటెయిల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పారు. జరుగుతుంది. ఎన్నికల కమిషన్ బీహార్ ఈ గొడవలో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని అంత తేలిగ్గా వదిలేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే సార్, ఇప్పుడు రాజధాని విషయానికి వద్దాం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. ముందేమో అమరావతి అని చెప్పేసి అసెంబ్లీలో ఓకే యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ భూములు అన్నారని జగన్మోహన్ రెడ్డి. మేమేమి మీ ఇష్టం వచ్చినట్టు చోట పెట్టుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం అంతే తప్ప మీరు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అనలా. మేము రాజధానికి అడ్డం తగలేదు, రాజధానికి వ్యతిరేకం కాదు అని మాత్రమే చెప్పారు. ఓకే, చెప్పండి. మీరు పవర్లోకి వచ్చారు, 3 రాజధానులు చెప్పారు. 3 రాజధానులు జనం యాక్సెప్ట్ చేయలేదో, లేదంటే మీరు చెప్పిన కారణాల వల్ల జనం ఎక్కువగా తెలుగుదేశాన్ని నమ్మారో, మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేంటి సమస్య? అమరావతిలో ఇప్పటికీ మీరు అమరావతిని రాజధానిగా నిర్మించడానికి ఇష్టపడలేదా? ఒకటి. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఆ పరిధిలో ఎక్కడైనా పెట్టుకుంటే, ఈ పరిపాలనా భవనాలు అక్కడ కడితే సరిపోయిద్ది కదా, ఇప్పుడు అంత భూమి అవసరం లేదు కదా అని ఆయనే చెప్పారు. ఆ పని ఎందుకు మీరు ముందు చేయలే? ఇది 2 చెప్పండి. ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగినటువంటి అప్పు ఎంత? 1,75,000 రమారమి 2 లక్షల కోట్లు. మొన్న కూడా ఒక 10,000 9,000 కోట్లు 10,000 కోట్లు రమారమి 2 లక్షల కోట్లు. ఇది సామాన్య విషయమా? సామాన్య విషయమా? 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు ఇవ్వకుండా, డీబీటీ అనేది దాని మొహం చూడకుండా సంవత్సరంన్నర కాలంలో 2 లక్షల కోట్లు ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? అది 2 లక్షల కోట్లు, 2,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు కాక ఈరోజు అమరావతి గురించి, అమరావతిలో కట్టడాల గురించి, అమరావతిలో ప్రపంచ బ్యాంకు దగ్గర, ఏడీబీ దగ్గర, ఇంకొక జర్మనీ కంపెనీ దగ్గర, ఇదంతా కలిపి ఒక 40,000 కోట్లు, ఎంత 50,000 కోట్లు అక్కడ అప్పు ఉంది. కార్పొరేషన్ ద్వారా తీసుకున్నారు, జల శక్తి ద్వారా కూడా తీసుకున్నారు. ఇట్లా రకరకాల మైనింగ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ తీసుకున్నారు. మొత్తం అంతా అప్పు చేశారు. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తాను. ఇదేనా 3 లక్షల కోట్ల పైగా అప్పు తీసుకోవడం సంపద? మీరేం చెప్పారు ఎన్నికల ముందు? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అన్నారు. మేము తీసుకొచ్చిన అప్పు 3.5 లక్షల కోట్లు రమారమి, 2,70,000 కోట్లు పైగా డైరెక్ట్గా ఎవరు ప్రమేయం లేకుండా నగదు బదిలీ చేశాం. ఇంకోది మిగతాది ఇండైరెక్ట్గా కూడా డబ్బులు ఖర్చు పెట్టి, మెడికల్ కాలేజ్ కానీ, పోర్టులు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే సచివాలయం బిల్డింగ్స్ కానీ, ఆర్బీకే సెంటర్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు 2 కళ్ళులాగా సంక్షేమం, అభివృద్ధి. ఆ రకంగా ఏదైనా సంవత్సర కాలంలో నడిచిందా చెప్పండి? కాబట్టి 3 రాజధానులు అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమం ఒకటే ప్రాంతంలో మీరు అంతా కేంద్రీకృతం అయిపోయి వెనకబడిన ప్రాంతాల్లో ఉండటం మూలంగా మాకు తెలంగాణ ఉద్యమం వచ్చింది అని చెప్పని మనకు తెలిసినటువంటిది. శివరామకృష్ణ కమిటీ కూడా ఏం చెప్పింది? కేసులు పెడుతున్నారా సార్? ఇప్పుడు అమరావతి వరదల గురించి మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారా? కేసులు నేను చూసాక మా సాక్షి పత్రిక మీద ఒక కేసు పెట్టినట్టున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక ఏఈతో కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు కేసులు పెట్టి కేసుల ద్వారా గొంతు నొక్కాలి, మీడియా గొంతు నొక్కాలి అని చెప్పనే ఆలోచన మేము కూడా అధికారంలో ఉన్నాం 5 సంవత్సరాలు. ఏ రోజు కూడా ఈ రకంగా చేయలేదు కదా. ఇది మొదటి కేసు కాదు ఇది.
చాలా సందర్భాల్లో పెట్టారు. సామాన్య ప్రజలతో మాట్లాడండి. ఉమ్, వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? జిఎస్టీ పడిపోయింది కదా అని చెప్తారా? డీలా పడిపోయారు కదా. వ్యాపార రంగం డీలా పడిపోయింది, రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిపోయింది. మొత్తం అసలు మనీ సర్క్యులేషన్ లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి ఏంటి రీజన్ ఏంటి? మొత్తం చంద్రబాబు గారి వల్ల జరుగుతుందా ఇదంతా? సంవత్సరన్నర పరిపాలనలో జరుగుతుంది. ఓకే. నేను మాట్లాడేది సంవత్సరన్నర పరిపాలనలో ఉన్నటువంటి పారామీటర్స్ ఎలా జరుగుతుంది అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. మీరంటే సమర్థవంతంగా వాళ్ళు పనిచేయట్లా. అది ప్రజలే చెప్తున్నారు కదా. మీరు వెళ్ళి తెలుసుకుంటే ప్రజల సైడ్ నుంచే వస్తుంది. సమర్థత అనేది కనపడుతుంది కదా.